20వ శ్లోకం. అసూతసానాగవధూపభోగ్యం మైనాకమంభోనిధిబద్ధసఖ్యం వృద్ధే విపక్షచ్చిదివృత్రశత్రావనే శత్రౌ అది శత్రౌ అవేదనాజ్ఞం కులిశక్షతానాం. అసూతసానాగవధూపభోగ్యం మైనాకమంభోనిధిబద్ధ సఖ్యం క్రుద్ధే విపక్షచ్చిదివృత్రశత్రౌ అవేదనాజ్ఞం కులిశక్షతానాం. శ్రీదేవి గారు చదువుతారా? నమస్తే అండి. గురుభ్యో నమః. అసూతసానాగవధూపభోగ్యం మైనాకమంభోనిధిబద్ధసఖ్యం వృద్ధేపి వృత్రశత్రౌ వవేదనాజ్ఞం కులిశక్షతానాం. అసూతసానాగవధూపభోగ్యం మైనాకమంభోనిధిబద్ధసఖ్యం వృద్ధేపి వృత్రశత్రౌ వవేదనాజ్ఞం కులిశక్షతానాం. వృత్రశత్రౌ అన్న తర్వాత అవేదన అవుతుంది, లేకుంటే అవేదన. శత్రు శత్రౌ వేద శత్రు అంటే అవేద అని చెప్పాలి, లేకుంటే శత్రావవేదనాజ్ఞం. శత్రావవేదనాజ్ఞం. అప్పుడు వృత్త శత్రావవేదనాజ్ఞం ఒకటే పదంగా పలకాలి. ఒకటే పదం, ఒకటే పదం కాగానే సంధితో కలుస్తుంది. అదేలేండి. శత్రు అన్నప్పుడు అవేద పలకాలి, శత్ర అన్నప్పుడు అవేదన. అలాగేనే వాటిబడిన వారు చదువుతాను గురుగారు. శ్రీగురుభ్యో నమః. అసూతసానాగవధూపభోగ్యం మైనాకమంభోనిధిబద్ధసఖ్యం క్రుద్ధే విపక్షచ్చిదివృత్రశత్రావవేదనాజ్ఞం కులిశక్షతానాం. అసూతసానాగవధూపభోగ్యం మైనాకమంభోనిధిబద్ధసఖ్యం క్రుద్ధే విపక్షచ్చిదివృత్రశత్రావవేదనాజ్ఞం కులిశక్షతానాం. అసూత సా నాగవధూపభోగ్యం మైనాకం అంభోనిధిబద్ధసఖ్యం క్రుద్ధే అపి పక్షచ్చిది వృత్రశత్రౌ అవేదనాజ్ఞం కులిశక్షతానాం. అసూతసానాగవధూపభోగ్యం మైనాకమంభో నిధిబద్ధసఖ్యం వృద్ధే విపక్షచ్చిదివృత్రశత్రౌ అవేదనాజ్ఞం కులిశక్షతానాం. అసూతసానాగవధూపభోగ్యం మైనాకమంభో నిధిబద్ధసఖ్యం వృద్ధే విపక్షచ్చిదివృత్రశత్రౌ అవేదనాజ్ఞం కులిశక్షతానాం. విభక్తులు చెప్పండి. విభక్తులు క్రియలు. అసూత క్రియాపదం, సూచ్ ధాతు ప్రసవించుట అనేదని అర్థము. సకర్మక క్రియ, ఆత్మనేపది, లంగ్ లకార ప్రథమ పురుష ఏకవచనం. అసూత, అసువాతాం, అసువత మనకు ఏకవచనం కాబట్టి అసూత అని మనకు వచ్చింది. స దకారాంత స్త్రీలింగ తదుశబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. దాని విభక్తులు సా, తే,
తాః నాగవధూప భోగ్యం అకారాంత పుంలింగ నాగవధూప భోగ్య శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచనం. దాని అంత్యభాగం తీసుకొని దానికి మీరు చెప్పుకుంటే భోగ్యం, భోగ్యౌ, భోగ్యాన్. అంభోనిధి బద్ధ సఖ్యం అకారాంత పుంలింగ మహోదయ అంభోనిధి బద్ధ సఖ్యం అకారాంత పుంలింగ అంభోనిధి బద్ధస్య అంతవరకు శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచన పదం. దాని అంత్యభాగం తీసుకొని మనం చెప్పుకుంటే సఖ్యం, సఖ్యౌ, సఖ్యాన్. మైనాకం అకారాంత పుంలింగ మైనాక శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచన పదం. మైనాకం, మైనాకౌ, మైనాకాన్. క్రుద్ధే అకారాంత పుంలింగ క్రుద్ధ శబ్దస్య సప్తమీ విభక్తి ఏకవచనం. క్రుద్ధే, క్రుద్ధయోః, క్రుద్ధేషు. అపి అవ్యయ. పక్షచ్చిది, పక్షచ్చిది తకారాంత పక్షచ్చిద్, పక్షచ్చిద్ శబ్దస్య సప్తమీ విభక్తి ఏకవచనం. పక్షచ్చిది, పక్షచ్చిదోః, పక్షచ్చిత్సు. వృత్రశత్రౌ ఉకారాంత వృత్రశత్రు శబ్దస్య సప్తమీ విభక్తి ఏకవచన పదం. వృత్రశత్రౌ, వృత్రశత్రువోః, శత్రువోః, ఆడిట ఆడిట వృత్రశత్రుషు. ఆవేదన, ఆవేదనాగ్నం అకారాంత అవేదనాగ్నం అకారాంత పుంలింగ అవేదనాగ్న శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచన పదం. అవేదనాగ్నం, అవేదనాగ్నౌ, అవేదనాగ్నాన్. కులుషక్షత మహోదయ. కులుషక్షతానాం అకారాంత నపుంసకలింగస్య కులుషక్షత శబ్దస్య షష్ఠీ విభక్తి బహువచనం. కులుషక్షతస్య, కులుషక్షతయోః, కులుషక్షతానాం ఇది మహోదయ. దీంట్లో నాకు క్రియాపదం అసూత. అంటే అసూత అంటే ప్రసవించెను అని అర్థం. ఎవరు ప్రసవించారు? కా సా, సా అసూత. అసూత అనేది సకర్మకంగా ఎవరిని అని కూడా ప్రశ్న వస్తుంది. కనుక సా అసూత, కం అసూత ఎవరిని ప్రసవించింది అంటే కం అంటే మైనాకం. ఈ మైనాకం కథంభూతం, ఎటువంటి వాడు? నాగవధూపభోగ్యం ఒకటి నాగవధూప అంభోనిధి బద్ధ సఖ్యం. కులిసక్షతానాం అవేదనాజ్ఞం. వృత్రశ్రతావేదనాజ్ఞం కూడా కదకండి గురుగారు. అంతే అంతే. మొదటిది నాగవధూపభోగ్యం. వధూ శబ్దానికి
వధువు శబ్దానికి భార్య, కోడలు, కుమార్తె అనే అర్థం కూడా వస్తుంది. నాగవధు, నాగస్త్రీ. వధువు అంటే స్త్రీ. ఇక్కడ ఇక్కడ అంతే కదా? వీటి ఈ అన్వయం ఏంటండి? ఈ, ఆ, నాగవధూపభోగ్యం ఏ విధంగా అన్వయం ఇక్కడికి మైనాకుడికి? అదే చెప్పుకుందాం కదా. ఆ మైనసం మీద అన్ని పాములే ఉంటాయి కదా సార్. అదే నాగ- మైనాక పర్వతం మీద అన్ని పాములే తిరుగుతాయి కదా అంటున్నా లోపల. ఆ స్థానంలో ఉండేటువంటి వాళ్ళే ఆయన భార్యలు అన్నమాట. అట్లా ఆ, అది అదే. ఆ, అంటే పాములు అని అర్థం అంతే అక్కడ. పౌరాణిక మనం చూసుకోవాలి అంతే. అది అంతే అంతే. నాగవధువు భోగ్యం అంటే నాగస్త్రీలు. ఆ, వధువు అంటే స్త్రీ, భార్య, కోడలు అర్థం కూడా వస్తుంది. నాగస్త్రీలు అంటే నాగకన్యకల చేత ఉపభోగ్యం, అనుభవదగిన వాడు అంటే భర్త అని అర్థం. నాగస్త్రీ, నాగకన్యలను వివాహం చేసుకున్నటువంటి వాడు. నాగవధువుల చేత భోగ్యమైనటువంటి వాడు. ఇంకోటి ఏమిటి? అంభోనిధి బద్ధ సఖ్యం. ఉమ్, అంభస్ అంటే నీరు, మీరు అంభోనిధి అంటే సముద్రుడు. సముద్రం. అవును. సముద్రుడి చేత బద్ధ అంటే బాగా కట్టువేయబడినటువంటి సఖ్యం, స్నేహబంధం కలవాడు. స్నేహబంధం కలవాడు సముద్రుడి చేత స్నేహబంధం. తర్వాత ఇంకోటి ఏమిటి? అవేదనాగ్యం. అవేదనాగ్యం అంటే ఏదైనా తెలిసినటువంటి వేద వేద అంటే బాధ, జ్ఞానం తెలిసినట్టు వేదన జ్ఞుడు. తెలియనివాడు. 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 వేదనాగ్ఞుడే తెలియనివాడు. ఉమ్. వేదనాగ్ఞ అంటే వేదనను తెలియనటువంటి వాడు, అంటే వేదన పట్టించుకునేవాడు అర్థం. ఎవరికి? కులిశక్షత. దేని వేదన అంటే కులిశక్షతములు. కుశములు అంటే ఏమిటి? అవి వజ్రాయుధం. వజ్రాయుధం అండి. వజ్రాయుధం. వజ్రాయుధం యొక్క క్షతములు దెబ్బ. అంటే వజ్రాయుధం యొక్క దెబ్బలు తాకినప్పుడు తర్వాత గుర్తించని వాడు అర్థం. అంటే సహించినటువంటి అర్థం. ఎవరి యొక్క అంటే ఎందుకు వజ్రాయుధం అంటే చెప్తాడు కూడా. చెప్తాడు ఏమిటి? కుశక్షతానం. ఎప్పుడు అంటే ఆయనే వృద్ధేపి, కోపగించిన వాడైనప్పటికీ ఎవడు? వృత్రశత్రువు. కోపగించేవాడు పక్షచ్చిది. వృత్రుడు శత్రువుగా కలవాడు. వృత్రుడు ఇంద్రుడు. అంటే ఎందుకు అవేదజ్ఞం అంటే పక్షచ్చిది అనే పక్షము ఛేదించబడినటువంటిది. పక్షచ్చితి అయింది అంటే పక్షములు రెక్కలు తెగినడం చేత కులిశక్షతములు, కులిశక్షతముల యొక్క పక్షచ్చిది, కులిశక్షతాల యొక్క చేత పక్షములు తెగబడినప్పటికీ కూడా అవేదాజ్ఞుడు. ఎందుకొరకు అంటే అతడు వృత్రాసురుడు క్రుద్ధేవి, కోపగించినటువంటి వాడై పక్షచ్చిది గావించిన వాడు కాగా అనే. ఇది పక్షచ్చిది కూడా వృత్రాసురుడికి, వృత్రశత్రువుకే విశేషం. అది వృక్షచ్చిత్ అంటే పక్షచ్చిదిన పక్షములను ధరించిన వాడు కాగా. సప్తమి భక్తి. నేను సత్యప్తమి లాగా నేను కూడా అంటే వృత్రశత్రువు అనే సప్తమి భక్తి అయినా కూడా ప్రధాన వ్యక్తమే. వృత్రశత్రువు అంటే ఇంద్రుడు. వృద్ధే అపి, వృద్ధుడు అయినప్పటికీ కూడా పక్షచ్చిది కృదేవి అంటే పక్షచ్చిది అప్పి కూడా అర్థం. పక్షచ్చిది సతి. బుద్ధుడై కూడా పక్షచ్చిది చేసిన వాడు అయినప్పటికీ కూడా కులిశక్షతానం అంటే ఆయన యొక్క కులిశము, ఆయన యొక్క వజ్రాయుధం యొక్క దెబ్బలను అవేదాజ్ఞుడు గుర్తించిన వాడు. అంటే దాని పెద్దగా దెబ్బ లాగినా కానీ సహించిన వాడు అని అర్థం. అదే సుందరకాండలో మైనాకుడు తీసుకెళ్లి వాయుదేవుడు ఆ కథలో సముద్రంలో పడేస్తాడు కదా రక్షించి. అదే సంబంధం ఉండేది. ఆ వాయుదేవుడు మిత్రుడు రక్షిస్తాడు అతన్ని. అందుకనే ఆంజనేయ స్వామికి అతను ఆశ్రయిస్తాడు మైనాకుడు. అతనికి సేవ చేయని చెప్తాడు, పంపిస్తాడు. మైనాకుడిని అసూత కనెను అని అర్థం. ఆమె నాకు రామాయణం కథని ఇక్కడ స్ఫురింపజేయడం ఒకటి.
అంటే ఇంకొకటి ఏమిటంటే కలగబోయేటువంటి ఇప్పుడు గర్భం అనేటువంటి నిన్న దానికి ఇక్కడ మైనాకుడు పదం, పార్వతీదేవి కాదు, నేను పార్వతీపురం కూడా అనుకున్నాను, కానీ నేను ఒక గర్భాన్ని ధరించినటువంటి కనుక గర్భం అంటే ఇది ఈ మైనాకుడు అనేటువంటి వాడు జన్మించాడు. మైనాకుడు మేనక యొక్క అపత్యం పుమాన్ మైనాక అని తదిత సమాసం. మేనక యొక్క కుమారుడు మైనాకుడు, అదొకటి. ముందుగా కుమారుడు పుట్టాడుది. శివుడు వివాహం చేసుకోవడానికి మనం ఏదో కూడా చెప్పుకున్నాం. ఈ వివాహం చేసుకునేటువంటి ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు, అన్నగారే ఈయన ముందు దాంట్లో పూర్వపురాణం దాంట్లోనూ ముగ్గురు కుమార్తెలు పుట్టినట్టుగా దాంట్లో ఉంది. ముగ్గురు కుమార్తెలో ఒక ఆమె ఎవరు ఉంది, రెండో గంగా, మూడో ఆమె గంగా, ఇప్పుడు పార్వతీదేవి, ఒక ఆమె ఉంది జాబుకి వస్తాయి ఎవరు ముగ్గురు కూడా తర్వాత చివరామెను చేసుకునేటువంటి విధంగా వచ్చినట్టు కదా. ఆమె పెద్ద ఆమెనేమో విష్ణు పాదాలు సేవించి అటు దాంట్లోంచి సముద్రాన్ని వెళ్ళిందని అని చెప్తూ, తర్వాత చివరామె ఇవే కూడా తపస్సు కొరకు తపస్సు చేసింది. ఇక్కడ మైనాకుడు అంటే అంటే సోదరుడు ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఒక నియమం ఉన్నది ఇట్లా శాస్త్రం. అంటే ఎటువంటి అమ్మాయిని చేసుకోవాలి, లక్షణాలు, కన్యా లక్షణం ఎట్లా ఉండాలి అని దాంట్లో ఒక చక్కని అమ్మాయిని చేసుకోవాలి అంటే కేవలం రూపమే కాదు, వంశం చూడమంటారు కదా. వంశాలు చూడంగానే అటువంటి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి అనారోగ్యాలు కానీ లేకుంటే, అంటే వంశపారంపర్యంగా వచ్చే అనారోగ్యాలు కానీ లేకుంటే వికార రూపాలు కానీ ఇవన్నీ లేనటువంటి వాళ్ళే ఉండాలి అనేటువంటి కొన్ని నియమాలు ఏవైతే హీనాంగి వచ్చేటువంటి ఆమె కూడా వికలాంగురాలే కాకుండా ఉండాలి, అలాంటి నియమాలన్నీ కూడా దాంట్లో చెప్పబడ్డాయి. ఆ విధంగా ఉన్నటువంటి దాంట్లో సోదరుడు కూడా ఉండాలి అని, సోదరుడు ఉన్నటువంటి అమ్మాయిని చేసుకోవాలి అనేటువంటిది శాస్త్రీయం. దీన్ని వ్యతిరేకించవచ్చు కొంతమంది, వ్యతిరేకించగానే అంటే మనకు మంచి అమ్మాయి అనేటువంటి విషయం చెప్పేటప్పుడు ధర్మశాస్త్రం చెప్తుంది మిగతా మరి ఎట్లా అంటే ఈ విధంగా చేసుకోవాలని అర్థము. సరే లేని వాళ్ళు తీసుకుంటారు, వేరే విషయం. ఇక్కడ కానీ కేవలం మైనాకుడి పదం మనకు ఎక్కువ కనబడుతుంది, ఇక్కడ మాత్రమే కనబడుతుంటుంది. మైనాకుడు ఉన్నాడు అనే విషయం కొరకు, ఎందుకంటే ఆమెకు సోదరుడు ఉన్నాడు తెలవడానికి కొరకే. అక్కడ మనకు కావాల్సింది భారతీయ జన్మనే ప్రధానం. మైనాకుడు ఉన్నాడా లేదా మనకు సంబంధం లేదు కదా, మనకు అవసరం లేదు కూడా. నేను కానీ ముందు దృష్టి పెట్టుకొని ఇక్కడ ఉండడం చెప్పాడు, ఒక మాట చెప్పాడు ఇక్కడ అభిప్రాయం కొరకు అనేటువంటిది. అంటే ఈ విషయం మా నాన్నగారు ఒకసారి చెప్పిండే, గుర్తు వచ్చింది అని ఇక్కడ. అంటే ఇక్కడ మనకు అనాలిసిస్లో కూడా శ్లోకం చూస్తే ఎదుగుతుంది, కానీ ఎందుకు చెప్పాడు అని ఇప్పుడు కడకవారు ఏ విధంగా విశ్లేషించారో ఆ విధంగా విశ్లేషించడం మా నాన్నగారు చెప్పిన సమయంలో ఒకసారి సందర్భంలో ఇది కారణం అని ఇట్లా చెప్పారు. సరే, దీంట్లో సందులో ఒకసారి మనం చూసుకొని, ఈ మైనాకం కూడా ఈ మేనక నుండే వచ్చినట్టుంది కదా సార్. ఇది పర్వతం పర్వతం నుండి పార్వతి వచ్చినట్టే. మీనాకి అంటే పార్వతీదేవి, మీనాకి గమనేంటి పార్వతీ పదం మైనాక పదం ఇటు అంటే తండ్రి పేరుతోని కూతురి ప్రసిద్ధ, తల్లి పేరుతోని కొడుకు ప్రసిద్ధ అయినాడు. కానీ అసలు పేర్లు ఏమై ఉంటాయి సార్? ఉన్నది అట్లా ఉంటాయి, పేర్లు ఉంటాయి. ఉమా అన్న, పార్వతి అన్న ఇవన్నీ వచ్చిన తర్వాత వచ్చిన పేర్లే. కానీ ఫస్ట్ ఏం పేరు అయి ఉంటుందో అట్లే ప్రసిద్ధం మనకేం రాలేదు ఇంట్లో.
చూద్దాం కుమార సంభవంలో ఎక్కడైనా వస్తాయేమో. ఏదో పురాణాలు రావచ్చు. ఇంకా సంధులు ఏమున్నాయి ఒకసారి పాడిపోవడం వారు చెప్పండి. వృద్ధే అపి, వృద్ధే ప్లస్ అపి పూర్వరూప సంధి అండి. ఇది మనం చదువుకున్నాం దీని గురించి. నాగ వధూపభోగ్యం ఉంది కదా, అక్కడ సంబంధం అంభోగిరి ఉపభోగ్యం, నాగవధూపభోగ్యం సవర్ణ దీర్ఘసంధి. సంధి. తర్వాత వృతశత్రవు ప్లస్ అవేదనాజ్ఞం. అంబస్ అవాంతా దేశం నాడు ఇక్కడ ఏచోయావయ కదండి ఇది. అదే అదే ఇది సవర్ణ సార్, ఇది అంబస్ నిధి, అంబస్ అంబస్ నిధి, అంభోనిధి. అంభోనిధి అనేది సత్వానికి ఉగారం వస్తుంది. అంటే విసర్గలాగానే విసర్గ సంధి రాయి, విసర్గ సంధి అనేది అంభ అనేది అంభోనిధి. అవేదన అజ్ఞం, అవేదన అజ్ఞం, అవేదనాజ్ఞం సవర్ణ దీర్ఘసంధి అక్కడది. అంతే. సంబంధం మైనాకం అదిత ఇది. ఇంకొకటి ఏమో చెప్పుకుందాం మనం ఇక్కడ, పక్షచ్చిది. పక్షచ్చిది రెండే పక్ష అంటే పక్షచ్చిది, పక్షచ్చిది అయింది, చత్వం వస్తుంది. తర్వాత చకారం ఉంటే శుత్వం కాదు, చత్వమే. చెప్తామా? తర్వాత చకారం ఉంటే నాకు చత్వం అవుతుంది. పక్ష చిది, పక్ష చిది అవుతుంది. చకారం గురుగారు, చకారం చకారం పక్ష చిది, తకారం తర్వాత చకారం కదా. సరే, ఏమైనా ఉన్నాయా విశేషాలు దీంట్లో చెప్పదగినవి? కటకం ఉన్నారు, కటకం వారు ఇది చెప్పడానికి. కటకం ఎటు తిరిగేసి అయినా చెప్పగలరు కదా. విశ్లేషణ నాకు తోచింది చెప్తా, మీకు నచ్చితే తీసుకోవాలి, లేకపోతే వదిలేసేయాలి. అంటే అట్లా లేదు, చర్చలో ఏదైనా. ఇక్కడ అయ్యా భద్రయ్య గారు, ఒక్క నిమిషం నా మాట వినండి. శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి నమస్కారాలతోటి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, కాళిదాసుకు కథ చెప్పడం రాదా అనిపించేటట్టు ఉంది ఈ శ్లోకం. ఎందుకంటే నాకు ఒక అబ్బాయి పుట్టాడు, వాడికి నేను కేసరి అని పేరు పెట్టుకున్నాను. కానీ నా భార్య ఒక BCA చదివి, MSIS చదివి, జర్మనీకి పోయి 2 ఆడపిల్లల్ని కలిగి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి కొడుకును కన్నది అంటే ఏమయ్యా, వాడు పిల్లగాడు పుట్టినప్పుడే వాడి చరిత్ర మొత్తం ఎలా చెప్తున్నావు నువ్వు? ఇది అసంబద్ధమైనటువంటి విషయంలాగా కనిపిస్తుంది. ఇక్కడ కాళిదాసు గొప్పతనం మనకు కనుక్కోవాల్సింది. కాళిదాసు యొక్క గొప్పతనాన్ని మనం ఎక్కడ పరిశీలిస్తామో అది ఇక్కడ కుమార సంభవంలో కనిపించేది. నిజంగా మైనాకుడు పుట్టాడు అనాలి కానీ, ఎలాంటి మైనాకుడు పుట్టాడు? ఓ అద్భుతమైన నాగవధూ భోగ్యం. ఆ సముద్రంలో చేరి నాగవధువులతోటి అక్కడ నాగలోకంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళందరితో సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అలాంటి కొడుకును కన్నదట. అంతేకాదు అంబోనిధి బద్ధ సఖ్యం, అంబోనిధి తోటి సముద్రంతో మంచి గట్టి స్నేహితాన్ని ఏర్పాటు చేసుకున్నదట ఆ పర్వతం. అంతేకాకుండా ఇంద్రుడి చేత, వృత్రశత్రు అయినటువంటి ఇంద్రుడి చేత, ఆయన యొక్క ఇంద్రాయుధం చేత, వజ్రాయుధం చేత
కొట్టబడినప్పటికీ, రెక్కలు విరువబడ్డప్పటికీ వేదన విరవలేదు రెక్కలు. లేనటువంటి వాడై అవేదనాజ్ఞం అలాంటి మైనాకుడిని కనదట. అసలు ఏంది ఇది? మొత్తం మైనాకుడి చరిత్ర అంతా చెప్పాడు. ఇక్కడ మనకు ఒక్కటే కాళిదాసు యొక్క గొప్పతనం ఏంటంటే, ఏదైనా ఒక ప్రధానమైనటువంటి కథ నడిపేటప్పుడు ఉపకథను లాగించద్దు, ఉపకథను క్లుప్తంగా చెప్పేసి మొత్తం చరిత్ర షార్ట్ కట్ చరిత్ర అంతా చెప్పేసారు మొత్తం. అది ఇక్కడ ఇందాక మీరు గొప్పతనం అన్నారు అండి, కదా కాళిదాసు గురుగారు. గొప్పతనం ఇక్కడ. భద్రయ్య గారు అర్థమైందా? నా మాట అర్థమైందా? అంతేకాదు, కాళిదాసు ఎవరి గురించి చెప్పదలుచుకున్నాడు? కుమార సంభవం గురించి. వినయ్ కుమార సంభవం అంటే పార్వతీ జననము, శంకరుడు పెళ్లి చేసుకోవడం, కుమారుణ్ణి కనడం, అది కథ. ఈ ఉపకథలు ఉన్నవే, ఈ ఉపకథలను క్లుప్తంగా లాగిచ్చేయాలి. అందుకోసం ఆయన అసలు చక్కటి కథా విధానం అంటారు దీన్ని. ఎంత చక్కటి కథా విధానం మనకు చూడండి, మనకు రామాయణంలో, భారతంలో కూడా ఇలాంటివి కనిపిస్తాయి. ఉపకథలు ఎక్కడ, ఉపాఖ్యానాలు ఎక్కడ ఎలా చెప్పాలి అనేది. ఇక్కడ కాళిదాసు తన ప్రజ్ఞ అంతా కూడా ఒక్క శ్లోకంలో చెప్పేశాడు. మైనాకుడు, హూ ఈజ్ మైనాక, అలాంటి మైనాకుడిని కన్నది సా. కథను ఇందాక గురువు గారు ఇంకో మాట కూడా అన్నారండి. తెలుసుకునేటువంటి ఉత్సాహాన్ని కల్పించడం అనేది కవులకు చాలా ముఖ్యం. ఊరికే పార్వతి అంత గొప్ప ఆమెకు ఈ మైనాకుడు అనేవాడు ఒట్టిన పుట్టాడు అంటే అందులో పెద్దగా అంతరార్థం ఏముండదు. మైనాకుడు కూడా గొప్పవాడే, ఆయన ఇలాంటి వాడు, మీరు తెలుసుకోండి అనేటువంటి ఒక ఉత్సాహాన్ని కూడా మనకు. ఒకవేళ మైనాకుడు గురించే చెప్పదలుచుకుంటే తర్వాత శ్లోకాల్లో చెప్తాడు. ఇక్కడ చెప్పకుండా ఉపకథగా తీసేశాడు. ఉపకథగా చెప్పడం అనేటటువంటి ఒక విధానం. ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఇందా గురువు గారు అన్నారు ఒక మాట, మైనాకుడు విషయం ఇంకెక్కడా రాదు అని. ఒక్క శ్లోకంలోనే అతనికి సంబంధించిన విషయం అంతా చెప్పేసి ఇక్కడ ముగించేశాడు. అది మీరు చెప్పిన పాయింట్ లో ప్రధానమైన కథతో, కుమార సంభవంతో ఇంకా మైనాకుడికి ఏ విధమైన సంబంధం లేదు. అయితే హిమవంతుడి గురించి చెప్పినప్పుడు మైనాకుడి గురించి చెప్పకుండా ఉండడం అసంబద్ధం. అందుకని దాన్ని ముగించడం కోసమని ఒక్క శ్లోకంలో కేవలం మైనాకుడు చెప్పాడు, పుట్టాడు అన్నా కూడా అది కూడా తప్పే. అంతటి మహాపురుషుడు గురించి చెప్పినప్పుడు అతని గురించిన విషయాలు క్లుప్తంగా అయినా సరే చెప్పి తీరవలసిందే. కాబట్టి ఒక్క శ్లోకంలోనే మొత్తం ఆయన గుణాలని చెప్పేసి ఆయన కథ అక్కడితో ముగించాడు కాళిదాసు. నేను చెప్పేది ఏమంటే, అది చెప్పడం కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే, పార్వతి అంత గొప్ప మేనక యొక్క కూతురు పార్వతి వాళ్ళ సంతానం పుడుతున్నదంటే తప్పనిసరిగా ఇంకొక పురుష సంతానం ఉన్నదంటే ఆ గొప్పతనం కూడా ఏదో ఉండాలి. ఏది లేదనడానికి వీలు లేకుండా అది కూడా మనకు చెప్పాడు అనేది ప్రధానం. ఇంకొకటి, ఆయన గొప్ప కవి. ఎట్లా అంటే మైనాకం ఆయన గొప్ప కవి అని చెప్పడానికి ఇలా ఈ ఒక శ్లోకంలో కథను అంటే చెప్పడం ఏంటంటే కథ ఉంది, కథను పెంచకుండా కథను సూచిస్తూ సంక్షిప్తంగా చెప్పాలి. కథను చెప్పాలి. ఇంకో 10 శ్లోకాలు చెప్పవచ్చు. ఒక్క శ్లోకం కొత్త గొప్పతనంతో చెప్పించారు అనమాట. అది అగ్గిపెట్టెలో పట్టిన పట్టుచీర పట్టుకు తయారు చేసేవాళ్ళంటే అగ్గిపెట్టెలో పట్టిన పట్టుచీర పట్టు పట్టుచీర చేయాలి, చిన్నగా. కాబట్టి కుమార జననమే దాన్నే ప్రధానంగా తీసుకొని చెప్పాలి. ఏది వచ్చినా సంక్షిప్తంగా చెప్పాలి, అది రూలే. అది అట్లనే ఇక్కడ మైనాకుడిని వర్ణించాడు. ఇక్కడ సింపుల్ గా తెలుస్తున్నది మనకు. మైనాకుడు అంబోనిధి బద్ధ సఖ్యం, అందులో మునిగి ఉంటాడు కాబట్టి అంబోనిధి బద్ధ సఖ్యం. నాగాంగంలో తిరుగుతాడు కాబట్టి అందులో అన్ని పావులతో తిరిగేది. ఎంత చక్కగా చూడండి కవి, అద్భుతంగా ఆ వర్ణనలు. క్రుద్ధేపి వృత్త శత్రువు క్రుద్ధేపి కులుష క్షతానాం ఆవేదనాజ్ఞం. ఇంద్రుడు తన వజ్రాయుధముల చేత, ఇంద్రుడు ఏంటి, వర్షాన్ని కురిపిస్తాడు. వర్షము, గాలి, ఇవి రెండింటి చేత ఈ పర్వతాలు ఏమైతే క్షతికి లోనవుతాయి. అదే రెక్కలు అనేది అది పౌరాణికంగా అట్లా వచ్చింది. అది ఆ విషయాన్ని కూడా సూచించుకుంటూ అద్భుతంగా సింపుల్ గా ఉన్నదాన్ని ఒక చక్కగా ఒక పౌరాణిక అంతర్భాగంగా చాలా బ్రహ్మాండంగా
వర్ణించాడు ఆయన. అంటే ఇది నా దృష్టితోటి, కటకం వారి దృష్టితో అది కరెక్టే, భిన్నం లోక రుచి. కటకం వారంటే కాళిదాసు చెప్పింది చెప్తాడు. కథాక్రమంలో కథాక్రమంలో ఏంటంటే హిమవంతునికి మేనకు పెళ్లి అయింది, పెళ్ళైన తర్వాత సంతానం కలిగింది. మొదటి సంతానం మైనాకుడు, రెండవ సంతానం ఏమో పార్వతి. మొదటి సంతానం ప్రాధాన్యం కాదు కాబట్టి అక్కడ సూక్ష్మంగా ఉపమని చెప్పి తర్వాత పార్వతిని దీర్ఘంగా వర్ణిస్తాడు. ఎందుకంటే కుమార సంభవానికి మూలం ఆమె కాబట్టి అక్కడ చాలా వర్ణనలు బాగుంటాయి. అట్లా అన్నమాట. కథనం యొక్క అది రైట్. మనం వ్యాకరణకు వెళ్దామా? ఇక అయ్యా ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు రెక్కలను ఖండించక ముందే వాయుదేవుడు సముద్రంలో పెట్టాడు మైనాకుణ్ణి. రెక్కలను ఖండించిన తర్వాత అది బాధను పొందినట్టు కాదు, అక్కడ ఖండించక ముందే వాయుదేవుడు సముద్రంలో ఉంచాడు. అట్లా అంతే కదా? అదే అంతేనండి. అదే ఖండించక ముందే ఆ సముద్రంలో ఉంచాడు వాయుదేవుడు అని అట్లా సుందరకాండలో చెప్పాడు అదే విషయాన్ని. అన్నాడు ఏదైనా కూడా వాడు అని మాత్రమే అర్థపడాలి. ఖండించలేదు. ఈయనను మైనాకుడికి ఖండించాడా లేదా అని కాదు. ఖండించేటువంటి వాడు రెక్కలను ఖండించినట్టు ఇంద్రుడు అది కోపగించినప్పుడు కూడా ఇంద్రజిత్ అనేటువంటి సమాసం లాగా పక్షచ్చిత్ అని క్లిబంతం అంటారు దీన్ని. చిత్ అట్లా చిత్ ఇంద్రజిత్ సోమసుత్ అనేటువంటిది ఉంది కదా, ఇంద్రుని జయించేవాడు ఇంద్రజిత్. ప్రకారంగా పక్షాన్ని ఛేదించేటువంటి వాడు అయినటువంటి, అయితే ఆయన క్రుద్ధుడై ఉండడం చేత ఆయన పంపించేటువంటి ఆ ఆయుధాల యొక్క దెబ్బలు మాత్రం తాకాయని అర్థం చెప్తాడు. అంటే ఆ దెబ్బలు తాకినాగా సహించుకుంటూ సహించాడు అతను. సరే రెక్కలు ఛేదించాడా లేదా లేదు. కాకముందే వాయుదేవుడు సముద్రంలో పెట్టాడు చేరాడు అని భర్తృహరి కూడా ఒక శ్లోకం చెప్పాడు ఈ విధంగా చేశాడు. అంటే ఆయనేమో కొన్ని నిందాపూర్వకంగా చెప్పాడు. అంటే ఈ విధంగా చేయడం పద్ధతి కాదు, ఎందుకంటే అందరూ అదివతూ తాను మాత్రం పారిపోయి సముద్రంలో దాక్కున్నాడు అనే విధంగా చేశాడు అని శ్లోకంలో చెప్పాడు. దాంట్లో ఒక శ్లోకం, అట్లానే ఇక్కడ ఒక శ్లోకం వస్తుంది. అక్కడ రామాయణంలో ఒక శ్లోకం ఉంది. రామాయణం అయితే మొత్తం అతన్ని దాచిపెట్టాడు ఇంద్రుడు అని, సముద్రుడు అతనికి ఆశ్రయం ఇచ్చాడు, సముద్రుడే ఆశ్రయం ఇచ్చాడు, రక్షించడానికి కొరకు అని ఇచ్చాడు. అది ముందు కథకి రాబోయే రామాయణ కథలో ఈ పాత్ర అతను మైనాకుడు నిర్వహించవలసి ఉంది కాబట్టి అక్కడి నుంచి అతన్ని రక్షించి పట్టుకొచ్చాడు. పురాణ కథలు అన్ని అలాగే ఉంటాయి కదా గురుగారు, అన్ని వాళ్ళు ముందు చేయబోయే కార్యక్రమాలకు అనుగుణంగానే వాళ్ళ రోల్స్ వాళ్ళ యాక్షన్స్ అన్ని డిఫైన్ చేస్తున్నారు. ఏ పురాణమైనా అలాగే ఉంటుంది, ఒకదాంతో సంబంధం ఉండేది. కర్మ సిద్ధాంతం మనం నిన్నటి పడివడ నిన్న పాఠం మనం ఏం చెప్పుకున్నాము? సంధి ప్రకరణ అనుస్వార పరసవర్ణ చెప్పుకున్నాం గురువారు నిన్న మనం. అనుస్వారస్య యై పరసవర్ణ దాని గురించి చెప్పుకున్నాం గురుగారు. జ్ఞాపకశక్తి అయ్యా గురుగారు ఒక చిన్న సందేహం అయ్యా. ఈ పరసవర్ణ అనే చోట వా లుప్తం అవుతుంది, ఎందుకని? అది ప్రింట్ మిస్టేక లేకపోతే పరసవర్ణ రాసే చోట పరసవర్ణ అని ఉందా అర్థం? నేను కొట్టే టైంలో మిస్టేక్ జరిగిండవచ్చు, అంతే కదా? నిన్న కూడా నేను అట్లా పడిందా? నేను చూడలేదు, గమనించలేదు. నిన్న కూడా అన్ని పరసరణ అని పడింది. సవర్ణ పరసవర్ణ అది అదే నేను సవరించుకుంటాను దాంట్లో. పర్వాలేదు, అది అదే లిపి దోషమే తప్ప అంతే. అంటే ఒకటి ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఈ వీటిలో ఒకటి కొడితే అది ఒకటి తీసుకుంటుంది, అది గమనించవు. కింద అక్షరాలు చూస్తుంటా కానీ అంటే మనకు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నంత అనుభవం మనకు ఉండదు కదా. మన ఏంటంటే కింద ఉన్నటువంటి అక్షరాలు కొట్టుకుంటూ చూసుకుంటూ పోతుంటాం కనుక అక్కడ ఏం పడే ఒకసారి గమనించావు. ఇంకోటి మనం కొట్టినప్పటికీ కూడా అది వేరే పదం తీసుకుంటుంది.
అట్లా కూడా జరుగుతుంది. ఒక్కోసారి మనం కూడా వకారం పెట్టకపోవచ్చు, జరుగుతుంది. అది ఏదో మొత్తానికి ఆ దోషాలు మాత్రం నేను గమనించలేదు. సవరణం అనే పదం ఉండాలి, సవరణం. దోషాలు కూడా ఉంటే మేము గమనించేంత శక్తి కూడా మాకు కూడా వస్తుంది సార్. ఉండటం కూడా ముఖ్యమే. నేను చెప్పే కదా, నేను ఏమైనా చెప్పాను, మరొక మంచిదే చెప్పే కదా. అంటే ఏ విధంగా దోషాలు వస్తే అప్పుడు దాని మీద అనుమానం వస్తే అనుమానం మీద ఏది ఉంటుందో తెలుసు అంటే చూస్తాం మేము కూడా కూర్చొని ఇది ఎట్లా ఉంటుంది అని. అనుస్వార సంధిలో నిన్నటిది రెండవ స్వరం. అనుస్వారం ఎట్టా మూడు స్వర అని చెప్పుకున్నాము. 77 నకారముకు తర్వాత నకార మకారాలకు వచ్చాం. తర్వాత సంధాతువులకు తప్రత్యయం వస్తే అని రాసుకుంటున్నాను. అనుస్వారస్య ఈ పర సవరణ తర్వాత చెప్పుకుందాం. అనుస్వారానికి ఈ పరంగా ఉంటే పరసవరణాదేశం వస్తుంది. అదే అనుస్వారాదేశం. ఆ అనుస్వారాల మీద పరసవరణం అనుస్వారస్య ఈ పరసవరణ. ఇంకా సవర్ణ సరళ బాగా కొట్టేద్దాన్ని పొరపాటు పట్టేది. నేను ఇక్కడ ముందు సవరించకూడదు ఆ పాటల్లో. అది కాపీ కొట్టి ఒక తప్పైన తర్వాత, అంటే ఒక ప్రింట్ చేసిన తర్వాత జ్ఞాపకం అది మొత్తం కాపీ కొట్టి దాన్ని ఇప్పుడు అనుస్వారస్య ఈ పురసవరణ మొత్తం పదం ఉంది, దాని పదవిపోయం చేయాలంటే అవి కాపీ కొట్టి కామాలు పెట్టుకుంటూ వచ్చాను. వాటినే కాపీ కొట్టి విభక్తి చేసుకుంటూ వచ్చాను, మళ్ళీ కొట్టకుండా. ఆ కాపీలో కూడా ఏ తప్పు ఉంటే అది తప్పు వచ్చి పడుతుంది. మీరు కూడా మీ ఒరిజినల్ గా ఎక్కడ ఉందో అక్కడ కరెక్ట్ చేసుకోవాలి గురుగారు. ఒరిజినల్ చూస్తాను నేను, ఇప్పుడు ఒరిజినల్ పెట్టుకున్నాను ఇక్కడ. అంటే ఇప్పుడు పాటలు పోస్ట్ చేస్తారేమో, అది చూస్తున్నారేమో అన్నట్టు. అయితే సరే, ఒరిజినల్ చూస్తే వెనుక ముందు చూడవచ్చు. ఇవాడి పాట అనేది ఒక ఇవాడి పాట మాత్రం కనబడుతుంది. మళ్ళీ పాతానికి ఎక్కడికో వెతకాల్సి వస్తుంది. మీరు నిన్న ఏం చెప్పుకుందాం అనే దాని మీద మళ్ళీ కింద తెలుగులో మీకు సవరణమే కనబడుతుంది. అది అక్కడ చూసాను, సవరణమే ఉంది. నేను సిద్ధాంతంలో కూడా చూసాను. మాత్రమే సూత్రము, వృత్తి, విభక్తులు వాటి చోట మాత్రమే సరణ అంటే అది అంతే కాపీ, అది కాపీ అండ్ పేస్ట్ అనమాట. దానివల్ల చూసాను నేను సిద్ధాంతంలో కూడా చూసి కరెక్ట్ చేస్తున్నాను. ఓకే, సరే. దీంట్లో ఏం చెప్పుకుందాం మనం, అనుస్వారానికి పరసవరణం వస్తుంది. ఇప్పుడు పదాంతమైనటువంటి అనమాట. పదం ఉంటే పదానికి సవరణతో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పదాంత ప్రధానమైనటువంటి. దాని తర్వాత ఇవాడి సూత్రం అంటే ఇక్కడ పదం చెప్పలేదు. పదార్థం లేదండి, పదం మధ్యలో నిన్న చెప్పిన ఏ పరసవరణ అన్నప్పుడు పదత్వం ఏం చెప్పలేదు. పదం మధ్యలో వచ్చి అక్కడ చంద్రగురు శాంత శంకర లాంటి పదాలు చెప్పుకున్నాం. ఇవాడి సూత్రం ఇవాడి వా పదాంతస్య వికల్పం అనే దానికి వికల్పం అర్థం. వా పదాంతస్య రెండు పదాలు, వా ఒకటి విసర్గ అవ్యయం, పదాంతస్య అనే షష్ఠి భక్తి. పదాంతమైంది ఏమిటి? ఇక్కడ వా పదాంత ఇక్కడ తప్పు పడ్డదా? షష్ఠి అని పడ్డట్టున్నది. పదాంతస్య అని పడాలి, పడనట్టున్నది. పదాంతస్య పదాంతస్య షష్ఠి కదా. ఓకే. తర్వాత దానికి వృత్తి ఏమీ లేదు, ఎందుకంటే వెనుకది వస్తుంది త్వం కరోషి. వృత్తి ఉండాలి, పర్లేదా? ఏం లేదు గురుగారు, పెద్ద అవసరం ఏం కనపడదు, ఏం లేదండి ఇక్కడ. చూడమంటారు, చూడాలా? కూడా లేదండి. మాత్రమే లేదు గురుగారు, అందులో కూడా వృత్తి ఇవ్వలేదండి. మన లఘు సిద్ధాంతం వృత్తి ఇవ్వలేదు.
అంటే వాపదాంతస్య వెనుక సూత్ర ప్రకారం అనుస్వారస్య ఈ అంతే పరసవర్ణ. అనువర్తించును అన్నాడు అంతేనండి. అందులో పదార్థము అనుస్వారము ఏ పరము ఒకవేళ పదాంతం అయితే మాత్రం వికల్పం అని అర్థం. అనుస్వారస్య పదాంతస్య అనుస్వారస్య అనమాట అది. పదాంతస్య అనుస్వారస్య ఈ పరసవర్ణ వికల్పం. ఇది అంటే వికల్పం అంటే అనుస్వారానికి పరసవర్ణం వస్తుంది, అది పదం మధ్యలో అయితే. పదాంతం అయితే మాత్రం వికల్పం. ఎట్లా అంటే త్వం కరోషి, త్వం వేరే పదం, కరోషి వేరే పదం. అంటే ఇక్కడ ఉన్న వాపదాంతస ఉంది కనుకనే అక్కడ ఏ అనుస్వార నిన్న సూత్రంలో ఏమిటంటే పదం మధ్యలో అని అర్థం చేసుకోవాలి. పదత్వం సంబంధం, పదత్వం అవసరం లేదు, పదం మధ్యలో ఉన్నటువంటి శాంత శంకర లాంటివి చెప్పుకుందాం. త్వం కరోషి, త్వం వేరే పదం, కరోషి వేరే పదం. పదం మధ్యలో వస్తే నిత్యం కదా మహోదయ, నిత్యం వేరే వేరే. త్వం కరోషి కకారం ఉంది కదా, కకారానికి అట అనస్వరమైనటువంటి అనునాసిక కాదు కనుక పంచమాక్షరమైనటువంటి త్వంగ్ కరోతి, కరోషి, కరోషి వికల్పంగా త్వం కరోషి అని అవుతుంది. సరే, ఇది నకారదిత్వం కూడా ఈ సూత్రం తోటి అవుతుందా? గురుం నమామి అన్నప్పుడు మకారం, గురుం నమామి అన్నప్పుడు నకారదిత్వం కూడా వస్తుంది నాకు ఇందులో. గురుం నమామి, నమామికి దాని పంచమాక్షరం నకారం కదా, అందువల్ల వెనక్కి వస్తుంది. అందుకని గురుం నమామి మకారమేనా? అదే మకారం కాబట్టి నకారం నత్వం రావాలి కదా అక్కడ. అక్కడ రాలేదు. గురుం గురుం ఇచ్చారు గురువు గారు అక్కడ. గురునామామిలో మనకు 4 స్టెప్స్ అని వచ్చింది కదా, మకారం బదులు గురుం నమామి, ఆ తర్వాత అనుస్వారం వచ్చి గురుం నమామి వస్తుంది. ఆ తర్వాత 79వ సూత్రం ప్రకారంగా నమామి ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇక్కడ అనునాసికం వచ్చేసి నకారమే వస్తుంది ఇక్కడ. అప్పుడు అనుస్వారం పోయి నకారం వచ్చేసి గురున్ ప్లస్ నమామి అవుతుంది. ఆ తర్వాత గురున్ నమామి నాకు నావత్తు వచ్చేస్తుంది. అది గురుందమామి, గురుందమామి లేదా గురుం నమా, 2 పదాలు ఉంటాయి. నిన్న చెప్పుకున్న 4 స్టెప్లే. వా పదంతస్య అన్నాడు కాబట్టి 2. అది ఇక్కడ 3 ఉదాహరణలు ఇవ్వబడ్డాయండి. కించా ఒకటి, త్వం డింబం ఒకటి, కించా చకా చవర్గా, అదే టవర్గకు తం డింబం, డింబంకు టవర్గం వచ్చింది. గురుం నమామి తర్వాత తథనాలో నా వచ్చింది. పరంపరగా పంపకవర్గ అట్లా నా వచ్చింది. అట్లా 3 ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. కవర్గా పైన తొంకరు చెప్పుకుందాం. అది ఎలాగ అన్ని 4 వర్గాలలో చెప్పుకున్నాం. పాఠం రాస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఎవరు చదవలే వాటి అక్కడ పెట్టేట అక్కడ అలాగే పరంపర, పరంపర పాప బాబా మా గురున్నమామి కూడా గురున్నమామి అన్నప్పుడు నకారం వస్తుంది, ద్విత్వ నకారం వచ్చింది. పరంపరలో ఏమొస్తుంది? మకారానికి మకారం, మళ్ళదే మకారం వస్తుంది, మళ్ళదే మకారం వస్తుంది. అప్పుడు ద్విత్వం కావాలి కదా. ఏంటి ద్విత్వకు అసలు కాదా? ఫస్ట్ గురు మకారం, అది గురు మకారం మోను స్వర సూత్రం చేత అనుస్వారం వచ్చి గురుం అనుస్వారం ఉంది. వీటన్నిటి కూడా అంతే, అనుస్వారం ముందు మోను స్వర చెప్పుకోవాలి. అవునండి, ముందు మోను స్వర గురువు గారు. అనుస్వారం ముందు పదంలో లేదు. ఉదాహరణ అన్నిటి కూడా ముందు మకారం మాత్రమే ఉంటుంది. వాడికి మోదుస్వర సూత్రం చేత అనుస్వారం ఆదేశం అయినాక అప్పుడు ఈ సూత్రాలు పరసవర్ణం వస్తుంది. పరసవర్ణం కాదు, ఇది కాదు, పరసవర్ణం వస్తే దాన్ని ఖండించి వా పదాంతస్సు వచ్చి అప్పుడు వికల్పంగా వచ్చి పంచమాక్షరం వర్గ పంచమాక్షరం వస్తుంది. లేదా వికల్పం కాబట్టి వెనకటి 0 మాత్రమే వచ్చి ఉంటుంది. అక్కడ మోనుస్వారం ఏమవుతుంది, మళ్ళీ పరస్వరం పరవర్ణ స్వర్ణానికి పంచమాక్షరం వచ్చి ఇప్పుడు గురుం నమామి
నకారం ఉంది కాబట్టి పక్కన నమామిలో నకారం ఉంది కాబట్టి ఆ నకారానికి ఆవర్గ పంచమాక్షరం నకారం మళ్ళా వచ్చి గురుం నమామి దుత్వం వచ్చింది. లేకపోతే మళ్ళా మౌనస్వర లాగానే వెనక రూపంలోకి వెళ్ళి సున్నా వచ్చేస్తుంది. గురుం నమామి అవుతుంది. అంటే మనం గురుం నమామి అని మనం మామూలుగా రాసేటప్పుడు గురుం మకారం పెట్టకూడదు అనేది ముందు సిద్ధాంతం పెట్టుకోండి. అవునండి. వాక్య మధ్యలో వాక్యం మధ్యలో పదం మధ్యలో మకారం ఉండదు. ఉండకుండా వాక్యాంతమందు మాత్రం మకారం పెట్టుకోవాలి. కాబట్టి ఆ రకంగా గురుం నమామి ఎదురు వందే మాతరం వాక్యం అయిపోయింది కదా, అప్పుడు మకారం పెట్టుకోవాలి. మాతరం వందే అంటే మాత్రం అనుస్వరం పెట్టుకోవాలి. కాబట్టి గురుం అక్కడ గురుం నమామి అన్నప్పుడు గురుంకి అనుస్వారం పెట్టి నమామి అని రాయటమే సరి అయిన విధానం. ఇక్కడ వికల్పం ఉన్నప్పటికి కూడాను గురుం నమామి పలికేడు గురుం నమామి అంటాం. పలికేటప్పుడు పలుకుతాము, రాసేటప్పుడు మాత్రం గురుం నకారం అనుస్వరం నకారం పెట్టుకున్నా తప్పలేదు. నమామి అని పెట్టుకున్నా తప్పలేదు. నాకు ఒక చిన్న సందేహం సార్. ఇది ఇప్పుడు ఈ మకారం సున్నా పెట్టినా లేదా ఈ పొల్లు మకారం మనం పెట్టుకున్నా కూడా ఈ రెండిట్లో ఉచ్చారణలో ఏమన్నా భేదం ఉన్నదా? గురుం నమామి విడిగా అంటే గురుం అని మకారం వస్తుంది. ఏమన్నా భేదం ఉందా? గురుం నమామి అంటాం. గురుం నమామి అనొచ్చు, గురుం నమామి రెండు రకాలు అనుకోవచ్చు అని అర్థం. ఉచ్చారణలో ఏమన్నా భేదం ఉందా? భేదం లేకపోతే గురుం నమామి అనొచ్చు. అంటే మకారం మీకు వినపడుతుంది. గురుం నమామి, గురుం నమామి, గురుం నమామి కూడా అనవచ్చు. నేను ఇట్లా సంధి చేసి అంటలేను. ఒక్క విషయం అయ్యా భద్రయ్య గారు, మీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, ఇప్పుడు అనుస్వారం అనేది మనకు అక్షరాలలో ఇవ్వబడినటువంటిది కాదు. అది గమనించుకోండి. ఉచ్చారం ఉంది కానీ ఎక్కడ కూడా సున్నా అనేటటువంటి లేదు. కాబట్టి ఇక్కడ మౌనస్వర అనేటటువంటి రూపము మనం తెచ్చుకోవాల్సి వస్తున్నది. అక్కడ అనుస్వారాన్ని పెట్టుకోవాల్సి వస్తున్నది. ఒక దశలో పెట్టుకొని, అంటే మధ్యలో మకారాన్ని పలకకుండా అక్కడ అనుస్వారాన్ని పెట్టుకొని, తర్వాత పరసరస్య అని చెప్పి అనుకున్నప్పుడు పరస్వరాన్ని తీసుకొని దానికి సంబంధమైనటువంటి పదాన్ని పలకాలి. ఇది వేదంలో ఉన్నటువంటి లక్షణం. దీని గురువుగారు మొట్టమొదటి చెప్పారు, తస్యంయోరా వృణీమహే. అక్కడ ఛ అనేది సత్యం అనకుండా తస్యం తస్యం అనేది పలకాలి. తస్యం అంటే అవతల దాని యొక్క స్వరాన్ని పలకాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకోసం ఇక్కడ గురున్నమామి అనడమే సరైనటువంటి విధానం. అంతేగాని నేను విడిగా గురు నమామి అంటే కాదు అది. కాబట్టి ఖచ్చితంగా పరస్పరాన్ని తీసుకొని సంధి ఎప్పుడు వస్తుంది? ఉద్యోగహితమైనప్పుడు సంధి వస్తుంది. పరస్పరాన్ని తీసుకొని దాన్ని సంహిత సంధి లక్షణం సంహిత చెప్పుకుందాం. అది సంహిత మకారం ఎందుకు వాడాలి, అనుస్వారం ఎందుకు వాడుతున్నాం అంటే, అనుస్వారం అనేది అక్షరాలలో ఉన్నది కాదు. కేవలం మనం ఇక్కడ రూపం తీసుకోవడం కోసం పెట్టుకుంటున్నటువంటిది. మనం అనేది ఏమిటంటే, అక్కడ ఒక సెకండ్ మీద గ్యాప్ ఇచ్చాం, పదంలో గ్యాప్ ఇస్తే గురుం నమామి, అది మీరు కలిపితే గురుం నమామి అనవచ్చు. అంతే అంతే. ఆ మనం గురుం నమామి అన్నప్పుడు గ్యాప్ వస్తుంది. అయితే ఇది రాతలో ఆ మీద చుక్క పెట్టడం అనేది సౌలభ్యం. చివరికి మకారం ఉన్నది కాబట్టి స్వత్వం స్పష్టంగా చూపడానికి అని నా అనుకుంటున్నా. అంతే అంతే. చుక్క పెట్టమంటే సౌలభ్యం. ఎందుకు దీన్ని అచ్చుపరమైతే మకారం ఉంటుంది మహోదయ. అచ్చుపరమైతే రామం ఆనయ ఉందనుకోండి, వాడు సున్నా పెట్టకూడదు. తర్వాత అచ్చు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నాయి ఏంటి, హల్లులు గాని అంతే. సూత్రం ఉంది కదా, మర్చిపోతే హల్లుల వరకే. మాత్రమే అప్పుడు సూత్రాలు
శ్రీదేవి గారు ఏదో అంటున్నారు. ఇప్పుడు గురుం నమామి అది అర్థమైంది పాయింట్. సాధారణంగా మనం రాసేటప్పుడు గురుం నమామి విడిగా రాస్తున్నాం, నమామి గురుం అంటున్నాం. ఒక్కోసారి శ్లోకంలో అటుదిటు రాసినా కూడా మనకి ఒకే అర్థం వస్తుంది కాబట్టి అర్థం మారదు కాబట్టి గురుం నమామి అంటున్నాం, అంటే అనుస్వారం పెడుతున్నాం. ఇప్పుడు ఒకవేళ మధ్యలోనే గురుం నమామి అన్నప్పుడు గురుం అక్కడ అనుస్వారం పెట్టకుండా గురున్ ద్విత్వ నకారం వేసి గురుం నమామి అంటామా, అనాలా? గురువు గారు చెప్పనివ్వండి. వికల్పం అని చెప్పుకున్నాం గనక మీరు ఎటు పెట్టినా తప్పులేదు. అదే నమామి గురుం అన్నప్పుడు తప్పు లేదు. ఇప్పుడు గురుం నమామి కూడా గురుం నమామి చూడదే వికల్పం. అక్కడ గణాలు కూడా మనకి సరిపోతున్నాయి, గొడవ లేదు. వికల్పం లేదు, సంబంధం లేదు, సందే కాదు ఇక్కడ. ఈ సంధి సంబంధం లేముచట. ఇక్కడ సంధి మనకి అక్కడ సంధులతో మనం పెట్టుకోము శ్లోకం రాసేప్పుడు. కాబట్టి గురు నమామి అన్నప్పుడు ద్వితనకారం వేసినా కూడా మనకి గణంతో సరిపోతుంది, అక్కడ గురుం అవుతుంది ఆటోమేటిక్ గా. నమామి గురుం అన్నప్పుడు అనుస్వారం లేదు, మకారం మాత్రం పెడతాం, అది మకారం అవుతుంది. అవును, ఓకే. గురుం అన్నప్పుడు నమామి అన్నప్పుడు నకారం ఉన్నందువలన అనుస్వారం వస్తుంది. మౌనస్వర సూత్రం వరకు పదాంతమైన వచ్చి మళ్ళా నమామి చెప్తున్నాం. ఈ సమయంలో మీరు అనుస్వారం పెట్టుకోవచ్చు, ఈ సూత్రం 2 రకాలు పెట్టుకోవచ్చు అని చెప్తారు. మీరు గురుం అనేది పెట్టుకొని అనుస్వారం పెట్టి నమామి రాయవచ్చు, గురు నమామి కలిపి రాయవచ్చు. ఎట్లా రాజా? ఓకే ఓకే. సాధారణంగా గురుం నమామి అంటున్నాము, లేకపోతే నమామి గురుం అంటున్నాము, గురు నమామి ద్విత్వం కూడా పెట్టచ్చు. ఓకే, ఎట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ గురు నమామి ద్వితనకారంతో రాస్తున్నప్పుడు మళ్ళీ గణం తేడా వస్తుందేమో కదా, అప్పుడు రాదు కదా. మీరు అనుస్వారం ఉన్నప్పుడు కూడా అంతే వస్తాయి కదా. అనుస్వారం వచ్చినప్పుడు గురుం వస్తుంది, మీరు తెలుగు మర్చిపోండి, తెలుగు ఛందస్సు విషయం. తెలుగు చెప్పట్లా, తెలుగు అయితే నాకు తెలుస్తుంది. ఎట్లయినా వస్తుంది, ఎట్లయినా గురువు అనే గురువు అవుతుంది. ఎట్లాగూ గురువు అనుస్వారం ఉంది కదా, గురువు అవుతుంది. అది గురు నమామి ద్విత్వం ఉన్నది కదా, మళ్ళీ ఎట్లయినా గురువు అవుతుంది. అందుకే ఇక్కడ పరంపర దగ్గర ఏమీ డౌట్ లేదు, ఈ గురువు దగ్గర కొంచెం వచ్చింది. ఇక్కడ ఛందస్సుకు డిఫరెంట్ ఏం రాదు. మీరు గురు నమామి అయినా గురు నమామి అయినా ఛందస్సుకి ఏం డిఫరెంట్ ఏం లేదు, తేడా లేదు. ఎట్లయినా మీకు ఎక్కడ డిఫరెన్స్ రాదు మేడం, ఈ సంధిలో డిఫరెన్స్ రాదు, మీరు ఎట్లా రాసినా అంతే. ఎట్లా రాసినా అంటే రైట్ రైట్. అదే ఇప్పుడే కొంచెం అంటే ద్వితనకారం రాయొచ్చా రాయకూడదా అని ఒక సందేహం యాక్చువల్ గా. భద్రయ్య గారు క్షమించండి, మీరు అంటే గురువు గారు చెప్తుంటే విందామని మిమ్మల్ని మధ్యలో వ్యవహారంలో లేదు కనుక కొంత కన్ఫ్యూజ్ అవుతాడు, అందుకే వచ్చింది. మనం చెప్పుకోవాల్సి వస్తుంది అప్పుడు. పాపదాంత సూత్రం ప్రకారంగా మనం చెప్పుకోవాలి. మనం కింద అక్కడ శ్లోకం రాసి ఇంకా వివరం లేదు, మనం రాయడమే ఏదో రాస్తాము. ఒకసారి తప్పు రాశారు ఒకవేళ ఎవరైనా అంటే అప్పుడు మీరు చెప్పాల్సి వస్తుంది. అడిగినప్పుడు చెప్తాంలేండి, ఇప్పుడు ఉన్నది ఉండిపోతుంది, గుర్తుండిపోతుంది. ఓకే, మిమ్మల్ని అడగడానికైనా మీరు ఆ సంధి ఉపయోగించాలి, మీరు ఉపయోగిస్తారు కూడా. సంధిని చెప్పను, అక్కడ మనం రాసేది గుడ్డెత్తి చేయబట్టి రాసేయడం అంతే. ఒప్పుకు తీరాలి అన్నట్టు ఒక కాన్ఫిడెంట్ గా రాస్తాం అంతే. తప్పన్నప్పుడు చెప్తే సవరించుకుంటాం. మీరు ఒక దాంట్లో పోస్ట్ చేశారంటే వెంబడి అడుగుతారు, అమ్మాయి తప్పు పడింది, తప్పు రాశారు, ఇట్లా రాయాలని వాళ్ళే చెప్తారు. అంటే కాదు అసలు సంధి ఇట్లా ఉంది అని మీరు చెప్పాలి అప్పుడు. అవును, నేను ఏదైనా పోస్ట్ చేస్తే మీకేనండి, మీకు లేకపోతే ఇంకొకరు ఉన్నారు వాళ్ళని అడుగుతాను. ఎక్కడైనా మీరు ఒక రాసేటప్పుడు ఒక్కదాగే తర్వాత రాయగా మీకు ఎప్పుడో పెడతారు కదా, ఎక్కడ పెడతారు చేస్తారు. అవునవును, సరేనయ్యా, ధన్యవాదాలు. సరేనండి, ఇంకేమైనా ఉందా అనువాదాలు? ఉంటేనా రెడ్డి గారు? కదా చెప్పారా రెడ్డి గారు? ఏం లేదు కదా? ఏం లేదు మహోదయ. ఒకటి మహోదయ, ఒక డౌట్ ఉంది. ఇప్పుడు అక్కడ ఎక్కడో ఒక చోట బాధ తెలియలేదు అన్న కాడ అగ్నం వేదన అగ్నం అని వచ్చింది కదా. ఏంటండి? అవేదన అవేదన జ్ఞ అవేదన అగ్నం వేదన 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 అగ్నం అగ్నం అంటే తెలియలేదు. వేదన వేదన ఆకారాంతం. అగ్నం అంటే తెలుసుకున్నవాడు,
వేదనజ్ఞుడు అంటే వేదం గుర్తించబడేటువంటి జ్ఞానం గలవాడు, తెలియని వాడు అవేదాన్ని కదయ్యా. తెలియనటువంటి వాడు. అనే వ్యతిరేకం. అంటే అజ్ఞం కదయ్యా. వేదన అజ్ఞం. వేదన అని తెలిసేవాడు వేదనజ్ఞుడు. పుట్టి జ్ఞానేనయ్యా అక్కడ. వేదనాం జానాతీతి వేదనాజ్ఞ. అది అయ్యా రెడ్డి గారు, వేదనాజ్ఞ నభవతీతి అవేదనాజ్ఞ. అజ్ఞం అనక్కర్లేదు, అది ఉట్టి జ్ఞానే. జ్ఞానే జ్ఞానే అంతే. అంతే అంతే. దాని ముందర రాలేదు. అట్లా అట్లా కాదు. వేదన వేదనాజ్ఞం ఆకారాంతం. అంటే వేదనాజ్ఞం అంటే నొప్పి తెలిసిన వాడు, అది నొప్పి తెలియలేదు. అదే తెలిసేవాడు. నొప్పి తెలియలే కనుక, కాబట్టి నెగిటివ్ రావాలి కదా. అవును. నెగిటివ్ ఎక్కడ ముందు వచ్చింది. వేదన ఆకారాంత స్త్రీలింగం అండి వేదన. అందుకోసం వేదన అయ్యా ఆజ్ఞం. ముద్రాజయ్య గారు, అది కాదు వారు అడిగేది. మీద అవేదన అకారం ఉంది, అకేరం ఉంది, అవేదనాజ్ఞం. అవేదనాజ్ఞం అక్కడ వచ్చింది. వేదనకు నెగిటివ్ వచ్చింది. అది వేదనాజ్ఞ అవేదనాజ్ఞ అవేదం అవేదనాజ్ఞ అవేదం నైతత్పురుషుడు. అంటే వేదం తెలియని వాడు. అది అర్థమైంది. వేదన తెలియని వాడు. అదే అది నన్ను తత్పురుష. దీన్ని ఇంకో రకంగా అవేదన ప్లస్ అజ్ఞం, అవేదన ప్లస్ అజ్ఞం. అజ్ఞం రాదండి. అంటే అజ్ఞం కాదయ్యా. రెండు నెగిటివ్లు వస్తాయి. రెండు నెగిటివ్లు అజ్ఞం కాదు అక్కడ. అజ్ఞుడు ఇక్కడ అజ్ఞుడు అనేది ఉన్నది. అది మరి ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ ఏమైంది? ఒక నెగిటివ్ పెట్టాలి అని ఒక చోట. ఒకటే నెగిటివ్. వేదనాం జానాతీతి వేదనాజ్ఞ. వేదం తెలిసేవాడు వేదనాజ్ఞుడు, కాని వాడు అవేదనాజ్ఞుడు. అప్పుడు ఇక్కడ దీన్ని విడగొట్టినప్పుడు నైతత్పురుష వస్తుంది కదయ్యా. అంతే కదా, తెలియక అడుగుతున్నాను నేను. శత్రువు ప్లస్ అవేదనాజ్ఞానం. శత్రావైద్య అక్కడ ఆ ఆకారం ఉంది కనుక అదే నైతత్పురుషం. శత్రావేదనాజ్ఞం అంటే నోట్ చేసుకోవడానికి అడిగానయ్యా, క్షమించండి. రాసుకోండి, నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవాల్సింది అంటే మిగిలిన వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. వేదనాజ్ఞుడు అంటే అదే చూస్తుంది. వేదనం జానాతీతి. అదే విజ్ఞ ప్రజ్ఞ ప్రకృష్టం జానాతి ప్రజ్ఞ విజ్ఞ అని చెప్పుకుంటా కదా. అట్లా అజ్ఞ కూడా అంతే. నా జానాతీతి అజ్ఞ. సరేనండి, వాటిది పాఠం ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. ధన్యవాదాలు. వారు ధన్యవాదాలు. శుభరాత్రి.